అన్నమయ్య జిల్లా తంబాళపల్లి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి జి శంకర్ గారు, వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన ఏ వెంకట ప్రవీణ్ కుమార్ గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ మీద 9190 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎం ప్రభాకర్ రెడ్డి గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన జి శంకర్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 46,938 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కె జయచంద్రారెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 63,000 పైచీలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 105,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 42,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవడదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్గా లాస్ట్ టైంలో 46,000 మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. ఫైనల్గా లాస్ట్ టైం గెలిచిన వైసీపీనే ఈసారి కూడా స్వల్ప మెజారిటీతో ఈ సీట్ని గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది ఈసారి కొత్తగా పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అన్నమయ్య జిల్లా మదనపల్లి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి డాక్టర్ డి తిప్పారెడ్డి గారు, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన చెల్లపల్లి నరసింహారెడ్డి గారి మీద పోటీ చేసి బీజేపీ మీద 16,589 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఎం నవాజ్ బాషా గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన గంగారపు స్వాతి గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన దొమ్మలపాటి రమేష్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 29,648 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి షాజహాన్ బాషా గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి నిస్సర్ అహ్మద్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థి ఈసారి ఇక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో మాకు ఏం చేయలేదన్న అసంతృప్తి కారణంగా వైసీపీ పార్టీ మీద ఇక్కడ ప్రజల్లో ఏర్పడ్డ కొంత వ్యతిరేకత కారణంగా రీసెంట్గా ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టోలో యువతకి ఉపాధి అవకాశాల మీద క్లారిటీ ఇవ్వకపోవడం వలన వరుసగా 2 సార్లు వైసీపీ విజయం సాధించిన ఈ సీట్ ఈసారి ఇక్కడ పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్గా లాస్ట్ టైంలో 29,000 మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. ఫైనల్గా ఈసారి అతి స్వల్ప మెజారిటీతో అయినా ఇక్కడ ఈ సీట్ని కూటమి గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అన్నమయ్య జిల్లా కోడూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి కె శ్రీనివాసులు గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఓబిలి సుబ్బారామయ్య గారి మీద పోటీ చేసి 1972 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కె శ్రీనివాసులు గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన బి వెంకట సుబ్బయ్య గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పి నరసింహ ప్రసాద్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 34,879 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది.
ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి అరవ శ్రీధర్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కె శ్రీనివాసులు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 53,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 78,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని 25,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే జనసేన అభ్యర్థికి ఇక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అన్నది కూడా యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్గా లాస్ట్ టైంలో 34,000 మెజారిటీ అన్నది ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. ఫైనల్గా లాస్ట్ టైం గెలిచిన వైసీపీనే ఈసారి కూడా అతి స్వల్ప మెజారిటీతో ఈ సీట్ని గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అన్నమయ్య జిల్లా పీలేరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి గారు టీడీపీ అభ్యర్థి అయిన డాక్టర్ కె ఇక్బాల్ అహ్మద్ గారి మీద జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి అయిన నల్లారి కిషన్ కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేసి 15,313 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా చింతల రామచంద్రారెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన బి దినేష్ గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నల్లారి కిషన్ కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 7,874 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి నల్లారి కిషన్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా చింతల రామచంద్రారెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ఈసారి ఇక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో మాకు ఏం చేయలేదన్న కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ పార్టీ అభ్యర్థి మీద ఇక్కడ ప్రజల్లో ఏర్పడిన కొంత వ్యతిరేకత కారణంగా రీసెంట్గా ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టోలో యువతకి ఉపాధి అవకాశాల మీద క్లారిటీ ఇవ్వకపోవడం కారణంగా వరుసగా 2 సార్లు వైసీపీ విజయం సాధించిన ఈ సీట్ ఈసారి ఇక్కడ పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్గా ఈసారి అతి స్వల్ప మెజారిటీతో అయినా ఇక్కడ ఈ సీట్ని కూటమి గెలుచుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అన్నమయ్య జిల్లా రాయచోటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థి అయిన ఆర్ రమేష్ కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేసి 34,782 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎస్ హసన్ బాషా గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఆర్ రమేష్ కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 32,822 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 67,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 98,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని 31,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే
ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలేని ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీటుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అన్నది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. వరుసగా 2 సార్లు విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే సంకల్పంతో విస్తృత ప్రచారం చేస్తుంటే ఈసారి ఇక్కడ గెలిచి తీరాలనే పట్టుదలతో రాంప్రసాద్ రెడ్డి గారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఫైనల్గా లాస్ట్ టైంలో 32,000 మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్గా ఈసారి కూడా లాస్ట్ టైం గెలిచిన వైసీపీని అతి స్వల్ప మెజారిటీతో ఇక్కడ ఈ సీట్ని గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ అన్నమయ్య జిల్లా రాజంపేట కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి మేడ వెంకట మల్లికార్జున రెడ్డి గారు వైసీపీ అభ్యర్థి అయిన అమర్నాథ్ రెడ్డి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 11,617 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే లాస్ట్ టైం టీడీపీ అభ్యర్థిగా గెలిచిన మేడ వెంకట మల్లికార్జున రెడ్డి గారు ఈసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి జనసేన పార్టీ అభ్యర్థి అయిన పూలా భాస్కర్ గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బి చెంగల్ రాయుడు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 35,272 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీటు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 62,000 పైచీలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 95,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 33,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి ఉండడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్గా లాస్ట్ టైంలో 35,000 మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. ఫైనల్గా లాస్ట్ టైం గెలిచిన వైసీపీని ఈసారి కూడా సాధారణ మెజారిటీతో ఇక్కడ ఈ సీట్ని గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది ఈసారి కొత్తగా పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.